పుష్ప ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కేశవ, శ్రీవల్లి, బన్వర్లాల్ షెకావత్, పుష్ప పాత్రలు చాలా పాపులర్. అయితే ఈ రోల్స్ ని కొందరు స్టార్స్ వదులుకున్నారు. పుష్ప సినిమాలో కేశవ పాత్ర చాలా కీలకం. ఇందులో జగదీష్ బాగా సెట్ అయ్యాడు. కేశవ పాత్ర కోసం మొదట హీరో సుహాస్ ను నిర్మాతలు సంప్రదించారు. అయితే కలర్ ఫోటో సినిమాతో బిజీగా ఉండి ఆ ఛాన్స్ ఆయన కోల్పోయాడు. మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే తీశాక దర్శకుడు సుకుమార్ మరోసారి ఆయనకు పుష్ప కథ చెప్తే క్యారెక్టర్ లుక్ విషయంలో నో చెప్పారట. అలా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రంగస్థలంలో రామలక్ష్మిగా మెప్పించే సమంతను పుష్పలో శ్రీవల్లిగాను చూపించాలని సుకుమార్ అనుకుంటే అందుకు ఆమె నో చెప్పిందంట. సమంత వద్దనుకున్న శ్రీవల్లి పాత్ర రష్మిక మందనకు తెగ నచ్చేసి ఓకే చెప్పేసింది. ఊ అంటావా పాట కోసం మొదటి ఆప్షన్ దిశా పటాని, నోరా ఫతేహి అనుకుంటే చివరి క్షణంలో వారు కాదనడంతో సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట. బన్వర్లాల్ షెకావత్ పాత్ర కోసం పుష్ప మేకర్స్ మొదటి ఎంపిక విజయ్ సేతుపతి. ఆయనకు డేట్ సర్దుబాటు కాక చేయలేకపోయారట. ఇదే పాత్ర కోసం టాలీవుడ్ హీరో నారా రోహిత్కు కథ వినిపించినా పలు కారణాలతో ఆ పాత్ర చేయడానికి ఆయన కూడా ముందుకు రాలేదు. చివరకు మలయాళ నటుడు ఫాహిద్ ఫసీల్కు కథ నచ్చడం వల్ల ఓకే చేసి తెలుగులో విలన్గా ఎంట్రీ ఇచ్చారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.